సో ఇంకా ఆల్మోస్ట్ ఉడిపి అయితే రీచ్ అయిపోయినాము. నాకెందుకో ఇక్కడ తోలుతుంటే కేరళలో తోలిన ఫీలింగ్ వస్తుంది. ఎన్ని షిప్పులు ఉన్నాయి ఇక్కడ, ఒక్కటి కాదు రెండు కాదు. ఇది మా దగ్గరలో మేము ఏం చేసామంటే మ్యాప్స్ ఓపెన్ చేసి మా దగ్గరలో ఏదైనా వ్యూ పాయింట్స్ ఉన్నాయా అని చూసినాం మా రూమ్ దగ్గర నుంచి. సో అప్పుడు మాకు దొరికింది ఈ వ్యూ పాయింట్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారు అయితే అనుకుంటున్నా. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెంగళూరు. టైం అయితే 2:43 అవుతుంది, ఇంకా 3 అనుకోండి. ఆ 3 కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. మోటో డ్రిఫ్ట్ నుంచి వచ్చినామో లేదో స్నానం చేసుకున్నాము, మొత్తం ప్యాకింగ్ చేసుకున్నాము, అయిపోయింది. అసలు నిద్రలు కాదు కదా, 10 నిమిషాలు అట్లా కళ్ళు కూడా మూయలా స్టార్ట్ అయితే అయిపోతున్నాము. ఆల్రెడీ పూర్ణ గాడు వెయిట్ చేస్తున్నాడు. నేను పూర్ణ గాడికి 2 కాల్ చేసిన, వాడు రిటర్న్ కాల్ బ్యాక్ 2:30 2:40 చేసినాడు. సరే ఇప్పుడు ఏంది ప్లాన్ చెప్పు. అది కాదురా, మ్యాప్స్ వేసుకునేకి డైరెక్ట్ ఉడిపియేనా? సరే ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే డైరెక్ట్ ఉడిపికి అయితే వెళ్తున్నాం. 410 కిలోమీటర్ 10:40 11కి రీచ్ అయితే మనం చూపిస్తుంది. 12 వేసుకోండి, మధ్యలో బ్రేక్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఎవరికి ప్రాపర్ రెస్ట్ లేదు కాబట్టి. ఉడిపిలో టెంపుల్ ఎక్స్ప్లోర్. సో అది ఇంకా డైరెక్ట్ ఉడిపికి వెళ్ళి టెంపుల్ ఎక్స్ప్లోర్. టెంపుల్ పేరేం రా? కృష్ణ టెంపులా? డైరెక్ట్ ఉడిపికి వెళ్ళేసి టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసుకొని మళ్ళీ ప్లాన్ మళ్ళీ ఎట్లా వెళ్ళాలి ఏంది అనేసి. టాప్ బాక్స్ ఎక్కువ లగేజ్ పెట్టేసినాం కదా, ఊగుతూనే ఉంది. ఇటు చూడండి, వాబులింగ్ అవుతుంది చూడండి, మీకు చూపిస్తా. చూసినారా? బండే షేక్ అవుతుంది. అసలు టైం చూడండి 3:40 అవుతుంది. మేము సిటీ దాటలేదు అనుకోండి. ట్రాఫిక్ చూడండి ఎట్లుందో. నాకు తెలిసి ఇంకా సిటీ దాటడానికి ఈజీగా 2 hours పడేటట్టుంది మాకు. బా, బెంగళూరులో హారన్లు ఉన్నా వేస్ట్, ఇండికేటర్ ఉన్నా వేస్ట్ అండి. ఆ మొత్తానికి నా తెలిసినంత వరకు మ్యాక్సిమం సిటీ క్రాస్ అయిపోయినాము, కొంచెం త్వరగానే క్రాస్ అయిపోయినాం సిటీ. సో హైవే కూడా ఎక్కేసాం. లైట్స్ చూసుకోవచ్చు, నాది మరీ అంత ఎఫెక్టివ్గా లేదు, ఓకే, బట్ ప్రాపర్గా ఉంది, సరిపోతుంది. సో హెచ్జేజీ అంత ఇదిగా లేదు. వాడిది చూడండి, అసలు మిర్రర్ల నుంచి కొడుతుంది, నా వ్యూ మొత్తం పోతుంది. నాది అట్లా కాదు. వాడు ఫ్రంట్ ఉండేటప్పుడు నేను లైట్స్ వేస్తే వాడికి అంత ఎఫెక్టివ్గా లేదు, ఓకే. నా మ్యాట్ డాగ్ లైట్స్, వాడు హెచ్జేజీ లైట్స్, నేను ఫ్రంట్ ఉండి వాడు లైట్స్ ఆన్ చేస్తే మిర్రర్లో పడి ఫోకస్ అంటే నా హెల్మెట్ కొడుతుంది, నా వ్యూ మొత్తము బ్లైండ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఒక చిన్న కాఫీ బ్రేక్ అయితే తీసుకున్నాము. కొంచెం తొందరగానే బ్రేక్ తీసుకున్నాం. రీజన్ ఏంటంటే టాప్ బాక్స్లు మామూలుగా అవ్వలే షేక్ నాది. చూడండి ఏం చేసిన అంటే నా పెద్ద టాప్ బాక్స్ ఎత్తి పూర్ణగాడి బైక్ ఫిక్స్ చేసిన, పూర్ణగాడిది చిన్న టాప్ బాక్స్ తీసుకొని నా దీనికి ఫిక్స్ చేసిన. ఇది వచ్చేసి 55, నాది వచ్చేసి 65. ఘోరంగా అయితే షేక్. ఇంతసేపు నాది ఎకానమీ ఎంత ఇచ్చింది తెలుసా? 36 37 ఆ రేంజ్లో ఇచ్చింది. మళ్ళీ కొంచెం 100 పైన క్రూజ్ చేసేది స్టార్ట్ చేసిన, మెల్లగా 32కి డ్రాప్ అయింది. ఆల్మోస్ట్ ఇంకా 232 కిలోమీటర్స్ ఉంది. బాగానే వచ్చేసినాం ఫాస్ట్ గానా. NH75 చాలా పెద్ద గ్రూప్ ఉంది బైకర్స్ది. హిమాలయన్లు, అడ్వెంచర్లు, క్యాంపులు, వీళ్ళు అసలు ఎప్పుడు దాటినారు మనల్ని? బ్రేక్ తీసుకుందామా? ఇడ మ్యాటర్ ఏంటంటే ఇది పడిపోయింది, ఈ పక్క ప్యానెల్, ఈ సైడ్ ప్యానెల్, ఇది కూడా కొంచెం లూజ్ అవుతుంది. ఇది ఎక్కడ పడిందో కూడా నాకు తెలీదు. ఇది ఇరిగిపోయింది. మీకు టార్చ్ చేసి చూపిస్తా, క్లారిటీ కనిపిస్తుంది. ఇది చూడండి, ఈ సైడ్ ప్యానెల్ సేమ్ ఇట్లా ఉండాలి. ఫోటో తీసుకున్నప్పుడు కొంచెం హెడ్ లైట్ తేడా కొట్టింది. ఏందబ్బా అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ ప్యానెల్ పోయింది. ఇప్పుడే ఒక చాయ్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయితే వస్తానా. పూర్ణగడ బండికి ఏదో అయిందంట. ఏంది ఫ్రంట్ వీల్ ఏంద్రా? ఫ్రంట్ వీల్ వచ్చేసిందా? ఒరే సౌండ్ వస్తుందా? ఏం సౌండ్ రా? ఏం తలనొప్పో ఏందో. టైరు హ్యాండిల్ ఇట్లా పట్టుకొని ఇట్లా రొటేట్ చేస్తా అంటే టైర్ కూడా కొంచెం షేక్ అయినట్టు తెలుస్తుంది. కొంచెం లూజ్ అయ్యి షేక్ అయితే ఎట్లుంటుందో ఆ ఫీల్ వస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది పూర్ణగాడి బైక్తో. ఏమైందంటే వాడిది ఇట్లా హ్యాండిల్ ఇట్లా రొటేట్ చేసినప్పుడు వీల్ సపరేట్గా కొంచెం ఇదిగా తిరుగుతుంది. అది నేను గమనించిన. సో ఇంకా వాడు ఆ టోల్ గేట్ దగ్గర మేము బ్రేక్ తీసుకున్నాం కదా ఇంతసేపు, అక్కడికి వెళ్ళేసి షాప్స్ అవన్నీ చూసినాడు. అక్కడ ఎక్కడా కానీ మెకానిక్ షాప్స్ కానీ ఎక్కడా లేదు. ఇంకా మళ్ళీ అక్కడ యాక్సిడెంట్ అయింది కదా, ఇంతసేపు చూపిస్తున్నాం కదా మీకు. ఆ యాక్సిడెంట్ దగ్గర NHAI వాళ్ళు ఉన్నారు, వాళ్ళని హెల్ప్ అడిగినాము. వాళ్ళు వచ్చి చూసినారు, వాళ్ళ దగ్గర టూల్ ఉంది, టైర్ యొక్క బోల్ట్ ఉంటుంది కదా, సో దాన్ని ఫిక్స్ చేసి టైట్ చేయడానికి ట్రై చేసినారు వాళ్ళు కూడా. బట్ ఏమైందంటే టైర్ అయితే టైట్ గానే ఉంది, సో లోపల ఫాల్ట్ ఉంది. ఆయన ఏమన్నాడంటే ఇంకా అసాన్ లో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంది, ఇక్కడ నుంచి ఇంకొక 10 to 15 కిలోమీటర్సే కదా,
మెల్లగా వెళ్ళేసి అక్కడ షోరూమ్లో ఇచ్చేసినారంటే వాళ్ళు నీట్గా చేయించేస్తారు అన్నారు. సో ఇంకా వెళ్తాను. యాక్చువల్లీ మనం వెళ్ళాల్సింది కూడా హసాన్ రూట్ పైన వెళ్ళాలి, వేరే ఆప్షన్ లేదు ఇంకా మనకు. హసాన్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్లో వాడు బైక్ ఇచ్చేసి రెడీ చేయించుకొని పోవాలి. సో ఇప్పుడైతే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్లోకి ఏదైతే వచ్చేసినాం, షోరూమ్ క్లోజ్లో ఉంది. అఫ్కోర్స్ షోరూమ్ క్లోజ్లోనే ఉంటుంది, 8 అవుతుంది, నాకు తెలిసి 9:30 అయిపోతుంది ఇది ఓపెన్ చేసేసరికి. సో ఇంకా పూర్ణ గారిది బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్లో రెడీ చేసేస్తున్నారు. మన పార్ట్ ఒకటి ఊడిపోయింది కదా, సో ఇక్కడ దగ్గరలోనే KTM షోరూమ్ ఉంది, కనుక్కుందామని వచ్చిన. సో ఈ పార్ట్ అంత ఎక్కువ డస్ట్ అయ్యి ఈ పార్ట్ లేదంట స్టాక్. పార్ట్స్ యాడ్ ఉంటాయి చెప్పండి, జస్ట్ ఇప్పుడు ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంటే ఫ్రూట్ జ్యూస్ అయితే తాగినాము. సో పూర్ణ వాడు బండి కూడా రెడీ అయిందంట. సో వాడు ఒక లొకేషన్ పెడతా అన్నాడు. సో ఇంకా లొకేషన్ దగ్గర కలుసుకొని నా ట్యాంక్ బ్యాగ్ ఫిక్స్ చేసుకొని ఇంకా అటు నుంచి అంటే ఉడిపికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. హైవే పేరు వచ్చేసి బెంగళూరు మంగళూరు హైవే ఇది. యాక్చువల్లీ ఇప్పుడే మాకు 3-4 అవర్స్ డిలే అయిపోయింది. సో ఆ బైక్ కానీ ప్రాబ్లం కానీ ఇవ్వకపోయింటే 80% ఆఫ్ ది రూట్ కవర్ చేసేసి ఉంటాం ఈజీగా. అటు చూడండి ఇల్లులు ఎట్లున్నాయో కొండల మధ్యలో. ఈ బ్రిడ్జ్ పైన ఇట్లా బైక్స్ పెట్టేసి డ్రోన్ షాట్స్ అయితే తీద్దాం అనుకుంటానా. షేక్ అవుతుంది బాగా. అక్కడ మొత్తం ఇల్లులు కొండపైనే ఉన్నాయి. అక్కడ మొత్తం ఇంకా లేట్ చేయకుండా డ్రోన్ షాట్స్ చూడండి. అంట ఈ ప్లేస్ పేరు. నాకెందుకో ఇక్కడ దోలుతా అంటే కేరళలో దోలిన ఫీలింగ్ గా వస్తుంది. మొత్తం చుట్టూ చెట్లు, మధ్యలో ఒక చిన్న రోడ్ అంటనే ఉన్నా స్టార్ట్ అయిపోయింది. ఇంతసేపు డ్రోన్ ఫ్లై చేసినప్పుడు ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఫారెస్ట్ లో కనిపించింది. నాకు తెలిసినంత వరకు ఈ ఘాట్ సెక్షన్ ఇంకొక 30 to 40 కిలోమీటర్స్ ఉండొచ్చు. జాకెట్ మొత్తం తడిచిపోయింది, లోపల టీషర్ట్ కూడా తడిచిపోయింది, అంత ఎండ వస్తుంది బస్. 160 కిలోమీటర్స్ ఉడిపికి. ల్యాండ్ స్లైడ్ ఈ పక్క చాలా ఎక్కువ అయినాయి రీసెంట్ గా. ఈ ఘాట్ ఇట్లా దిగినామో లేదో మాకు ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది. ఎనర్జీ లేదు, ఏదో ఒకటి తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మెల్లగా స్టార్ట్ అయిదాం. ఫ్యూయల్ కూడా ఫుల్ చేసిన. ఎన్ని లీటర్స్ పట్టిందంటే 10 లీటర్స్ పట్టింది. ఇంకా ఆల్రెడీ 4 లీటర్స్ ఉండింది బండ్లో. సో ఇంకా ఆల్మోస్ట్ ఉడిపి అయితే రీచ్ అయిపోయినాము. ఎగ్జాక్ట్లీ రూమ్ కి అయితే వేసిన డైరెక్ట్. నేను చెప్పినా కదా మీకు రూమ్ ఆల్రెడీ బుక్ చేసినాం అనేసి. సో ఇక్కడ నుంచి రూమ్ కి అరౌండ్ 27 minutes 22 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. యాక్చువల్లీ మేమేమనుకున్నాం అంటే మ్యాప్స్ మమ్మల్ని మంగళూరు సిటీ లోపల నుంచి పిలుచుకొని వస్తుంది, ట్రాఫిక్లో ఇరుక్కుంటామేమో అనుకున్నాము. బట్ అవుట్స్కట్స్లో నుంచి పిలుచుకొని వచ్చేసింది. అయినా సరే అవుట్స్కట్స్లో కూడా మూవింగ్ ట్రాఫిక్ ఉన్నింది. సో యాక్చువల్లీ పూర్ణ వాళ్ళు ఏమన్నారంటే మంగళూరులోనే నిలిచిపోదాము, అయితలే మన వల్ల అది అన్నాడు. నేను ఒకటే అన్నా, కొట్టేద్దాం, మన వల్ల అవ్వలేదు ఆ రోజు మనకు నిద్ర వచ్చేలాగుందంటే పక్కన ఆపుదాం, నీట్గా ఫేస్ వాష్ అన్నీ చేసుకుందాం, ఒక 10 minutes రెస్ట్ తీసుకుందాం, మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని చెప్పిన. సో అందరం సేఫ్గా రీచ్ అయిపోయినాం. బట్ మేము చేసిన ఒకే ఒక టిప్ మమ్మల్ని ఇంత బాగా సేవ్ చేసింది. నిద్ర వచ్చినప్పుడల్లా పక్కకు ఆపేసినాం బండి, నీట్గా ఫేస్ వాష్ చేసుకొని వాటర్ తాగేసి మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఇక్కడ ఎక్కడో మేము రూమ్ బుక్ చేసుకుంది. సో బైక్ సైడ్ పెట్టేసి రూమ్ ఎట్లుందో మీకు చూపిస్తా. షూస్ పైనకి అందరు ఆసక్తే క్యా? ఇండియా. సో జస్ట్ ఇప్పుడు రూమ్కి వచ్చినాము, లగేజ్ అంతా రూమ్లో పెట్టేసినాము. పక్కనే ఒక బీచ్ వ్యూ ఉంటే అక్కడికైతే వెళ్తానా. నేనైతే ఇంకంటున్నా రైడింగ్ ప్యాంట్ కూడా దిగలే, అట్లనే పోతాన్నా. సో ఎందుకంటే ఆల్రెడీ టైం అయితే 6 అయిపోయింది. సో మళ్ళీ సన్సెట్ అయిపోతుంది అనేసి, లైటింగ్ ఉండదు కదా అందుకనేసి ఇంకా స్టార్ట్ అయిపోయినా. మ్యాప్స్ అయితే మా మచ్చాకాడ జయకృష్ణ కూడా పెట్టేసినాడు. ఇక్కడ షిప్ చూడండి అసలు ఎంత పెద్దదో, వామ్మో చాలా పెద్దది. ఇది చూడండి ఎన్ని షిప్పులు ఉన్నాయి ఇక్కడ, 1 కాదు 2 కాదు, వామ్మో క్రేజీ అసలు. నాకు తెలిసి ఇదంతా సీ నుంచి వచ్చే వాటర్ అనుకుంటాం. ఇప్పుడు వెళ్ళే ప్లేస్ ఇంకా హైలైట్గా ఉంటుంది అండి.
ఇది మా దగ్గరలో మేము ఏం చేసామంటే మ్యాప్స్ ఓపెన్ చేసి మా దగ్గరలో ఏదైనా వ్యూ పాయింట్స్ ఉన్నాయా అని చూసినాం మా రూమ్ దగ్గర నుంచి. సో అప్పుడు మాకు దొరికింది ఈ వ్యూ పాయింట్. డ్రోన్ షాట్స్ చూసినారు కదా, ఒక్కొక్కటి క్రేజీ అంటే క్రేజీ వచ్చినాయి. ఈగల్స్ అసలు ఎన్ని ఉన్నాయంటే దగ్గర దగ్గర 10 to 15 ఈగల్స్ ఇక్కడే ఉన్నాయి. సో ఇంకా మేము ఎక్కువసేపు ఫ్లై చేయలేకపోయినా నేను డ్రోన్ ని. అది సో ఇప్పుడు ఉడిపిలోనే ఫేమస్ అయిన టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. సో అదే కృష్ణ టెంపుల్ కి అయితే వచ్చేసినాం. ఒకేసారి ఇంకా దర్శనం అయినాక మళ్ళీ కలుద్దాం. ఇప్పుడే టెంపుల్ లో దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని వచ్చినాం. అప్రాక్సిమేట్లీ మాకు దర్శనం టైము 1.5 hours అయితే పట్టింది. సో మెయిన్ అబ్బాయిలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం టెంపుల్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం టీ షర్ట్ వేసుకుంటే టీ షర్ట్, ఆర్ షర్ట్ వేసుకుంటే షర్ట్ రిమూవ్ చేసి దేవుడి దగ్గరికి అయితే వెళ్ళాలి. అండ్ లాకర్స్ పరంగా అయితే ఏం భయపడద్దు. సో కింద ఎంట్రన్స్ లోనే మనకు లాకర్స్ ఉంటాయి, సూపర్ ఫీచర్స్ తో ఉంటాయి. వరి అవ్వాల్సిన పని అయితే ఏం ఉండదు. మేము ప్రశాంతంగా డ్రోన్, కెమెరాస్ అన్ని లాకర్ లో పెట్టేసి సేఫ్ గా వెళ్ళిపోయినాం. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.